గుడ్ మార్నింగ్. బిహైండ్ ద హెడ్లైన్స్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. దేశం మొత్తం రెండో వేవ్ సృష్టించిన కల్లోలంతో ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉంది. దీని నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. థర్డ్ వేవ్ రావడం తప్పనిసరిని తేల్చేసింది. వైరస్లో వస్తున్న మ్యూటేషన్స్ కారణంగా కొత్త స్ట్రెయిన్స్ పుట్టుకొస్తాయని, దీంతో మరిన్ని వేవ్స్ ఎదుర్కోక తప్పదని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు హెచ్చరించారు. మే 7 తరువాత సెకండ్ వేవ్ పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్న ఆయన థర్డ్ వేవ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో నిర్దిష్టంగా చెప్పలేదు. ఈ ప్రమాదం థర్డ్ వేవ్తో ఆగుతుందా, లేక ముందు ముందు మరిన్ని ప్రళయాలను చూడాల్సి వస్తుందా? థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ కన్నా ప్రమాదకరంగా ఉండబోతోందా? థర్డ్ వేవ్ను అడ్డుకునే మార్గమే లేదా? వ్యాక్సినేషన్ పూర్తయితే థర్డ్ వేవ్ ప్రమాదం నుంచి బయటపడగలమా? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ ముఖర్జీ గారు, అలాగే డాక్టర్ ఎన్ మధుసూదన్ రావు గారు, సిసిఎంబి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇక డాక్టర్ వినుషారెడ్డి గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముఖర్జీ గారు, సార్, సెకండ్ వేవ్ కరోనా నుంచి ఇప్పటి వరకు మనం బయటపడలేదు, అప్పుడే థర్డ్ వేవ్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా థర్డ్ వేవ్ రావడం అనేది తథ్యమా? అది వస్తే సెకండ్ వేవ్ కన్నా ప్రమాదకరంగా ఉంటుందా? అంటే మనం ఎప్పుడు కూడా ముందుగానే జాగ్రత్త పడటం అనేది మంచిది అనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు ఎవరైతే కె విజయరావు గారు ఉన్నారో ఆయన థర్డ్ వేవ్ గురించి మాట్లాడటం జరిగింది. ఇదే విధంగా ఒక నెల రోజుల క్రితమే నేను డాక్టర్స్ అందరి మీటింగ్లో ఒక 14 పాయింట్ అజెండా ఇచ్చి దీంట్లో ఏదో ఒకటి మీరు మాట్లాడండి అంటే నేను 15th పాయింట్ మాట్లాడతాను, ప్రివెంటింగ్ ది థర్డ్ వేవ్ అని చెప్పి దాని గురించి నేను మాట్లాడాను. ఇది ఎందుకు అని అంటే మనకి ఇంపార్టెంట్గా మనం ఒక లెసన్ ఏదైతే ఉందో చరిత్ర నుంచి అది నేర్చుకోవాలి. మనకి ఇప్పుడు 2 లెసన్స్ ఉన్నాయి చరిత్ర నుంచి. ఒకటి మరీ పాస్ట్ రిమోట్ చరిత్ర నుంచి, ఇంకొకటి రీసెంట్ చరిత్ర నుంచి. రిమోట్ చరిత్ర ఏం చెప్తుందంటే స్పానిష్ ఫ్లూ ఏదైతే 1917-18లో వచ్చిందో అది మల్టిపుల్ వేవ్స్లో వచ్చింది. అదేవిధంగా రీసెంట్ హిస్టరీ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో చాలా వాటిల్లో థర్డ్ వేవ్ అనేది రావడం జరిగింది. అమెరికాలో థర్డ్ వేవ్ వచ్చింది, ఫ్రాన్స్లో థర్డ్ వేవ్ వచ్చింది, చాలా దేశాల్లో థర్డ్ వేవ్ అనేది నడుస్తూ ఉంది. కాబట్టి మనకి థర్డ్ వేవ్ రాదు అనుకోవడం ఎలాంటిదంటే మనకి సెకండ్ వేవ్ రాదు అనుకోవడం లాంటిదే. మనం సెకండ్ వేవ్ రాదు అన్న ఉన్న భావనలో మనం ఎప్పుడైతే ఉన్నామో సెకండ్ వేవ్ మనని గట్టిగా దెబ్బతీసింది. ఇప్పుడు మనం థర్డ్ వేవ్ రాదు అని అనుకుంటే గనక మనకి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది వేవ్ అనేది అంటే, ఒకటి మనం హెర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరగా ఉన్నాం అని అనుకోవడం పొరపాటు. మనం ఇంకా చాలా దూరంగానే ఉన్నాం. ఇప్పటికి 2 కోట్ల మంది ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే మనకి టెస్ట్లో తెలియకుండా ఇంకొక 5 నుంచి 10% మంది ఎక్కువ అయ్యారు అనుకున్నా కూడా 20 కోట్ల మంది ఎక్కువ అయి ఉంటారు. అంటే 2 కోట్ల మంది 10 రెట్లు ఎక్కువ ఎసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకున్నా కూడా 20 కోట్ల మంది ఎఫెక్ట్ అయి ఉంటారు. స్టిల్ మనం 140 crores-లో 20 crores అంటే చాలా తక్కువ. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండోది, మనకి వ్యాక్సినేషన్స్ కంప్లీట్ కావడం కాదు కదా, 1% ఆఫ్ ది పాపులేషన్ కూడా మనం 2 డోసులు వ్యాక్సిన్ వేయలేకపోయాం. సో రెండోది ఆ కారణం వల్ల వస్తుంది. మూడోది ఏంటంటే వైరస్ మ్యూటేషన్స్ చూసినట్లయితే రోజు రోజుకి కొత్త మ్యూటేషన్స్ వస్తున్నాయి. మనం B116 అని అనుకుంటున్నాము, దాని తర్వాత B617, B618 ఇవి 2 ఇండియాలో బయటపడ్డాయి. ఇప్పుడు ఇండియన్ వేరియంట్స్ అని పిలువబడుతున్నాయి. అట్లా మనకి కొత్త వేరియంట్స్ వచ్చేటప్పటికి పాత వేరియంట్స్ రీప్లేస్ అయిపోతూ ఉన్నాయి. ఈ వీటిల్లో కొన్నిట్లో ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం ఉంటుంది. అంటే ఆల్రెడీ డిసీజ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ డిసీజ్ రావడం, ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ రావడం, ఇలాంటి అవకాశాలన్నీ కొత్త వేరియంట్స్కి ఉంటాయి. సో వీటన్నిటి కారణాల వల్ల థర్డ్ వేవ్ అనేది రావడం అనేది ఇన్ఎవిటబుల్ అనే భావించాలి. ఒకవేళ కాదు అనుకోండి, మనం ఎవరైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సలహాదారు విజయరాఘవన్ గారైనా ఫస్ట్ వేవ్ అయిపోయేటప్పుడు ఈ మాట గట్టిగా చెప్పాలి ప్రభుత్వానికి. ఓకే, సెకండ్ వేవ్ గట్టిగా రావచ్చు, సెకండ్ వేవ్ మోర్ ప్రమాదకరం. మీరు ఇందాక ఇంకో ప్రశ్న కూడా అడిగారు, థర్డ్ వేవ్ మోర్ ప్రమాదకరమా కాదా? ఆ థర్డ్ వేవ్ మోర్ ప్రమాదకరం అనేది ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు దాకా స్పానిష్ ఫ్లూ ప్రకారం చూస్తే అది మల్టిపుల్ వేవ్స్లో వచ్చినప్పటికీ కూడా 2 మరియు 3 వేవ్స్ చాలా ఎక్కువ ప్రమాదకరంగా వాళ్ళు గమనించడం జరిగింది. ఈ రెండో వేవ్, థర్డ్ వేవ్. సో అంటే రెండో వేవ్ ఇప్పటికే మనకి ఎంత భయంకరంగా ఉందో మొదటి వేవ్తో కలిపితే చూస్తున్నాము. అదేవిధంగా థర్డ్ వేవ్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ప్రిడిక్షన్స్ సైంటిస్టులు చేయలేకపోయారు, ఎపిడెమియాలజిస్టులు చేయలేకపోయినారు అనేది మనం అనుకున్నా కూడా అసలు ప్రిడిక్షన్ మీద
డిపెండ్ అవ్వగలిగిన పరిస్థితి కాదు మనది. ప్రిడిక్షన్స్ మీద ఎప్పుడు డిపెండ్ కాకూడదు. మరి ప్రిడిక్షన్స్ మీద డిపెండ్ కాకుండా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనం ఒకటే ఓక్స్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది. ఓక్స్ ప్రిన్సిపల్ అంటే వర్స్ట్ కేస్ సినారియో ప్రిన్సిపల్. దానికి కనుక మనం ప్రిపేర్ అయ్యి ఉంటే మనం సెకండ్ వేవ్ కి అద్భుతంగా ప్రిపేర్ అవ్వగలిగేవాళ్ళం. ఇప్పుడు థర్డ్ వేవ్ విషయంలో కూడా మనం వర్క్స్ ప్రిన్సిపల్ ని మనం పాటించాలి. అంటే వర్క్స్ ప్రిన్సిపల్ అంటే మళ్ళీ వర్స్ట్ కేస్ సినారియో, థర్డ్ వేవ్ రాబోతుంది, ఇంతకన్నా తీవ్రంగా రాబోతుంది అని మనం కనుక ఎక్స్పెక్ట్ చేసుకుని ఇప్పటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రిపేర్ అయి ఉండాలి. ఒకవేళ రాలేదనుకోండి, థర్డ్ వేవ్ రాలేదు, నిజంగా ఇండియా బ్లెస్డ్, నిజంగా తగ్గిపోయినాయి మనకి కేసెస్ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు విజయరాఘవన్ గారి లాగా లేకపోతే నాలాగా చెప్పేవాళ్ళని సార్ రావడం తథ్యం, రావడం ఖాయం అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు సెకండ్ వేవ్ కంటే చాలా ప్రమాదకరంగా ఉంటుందా? అంటే రావడము తథ్యం అని అనుకున్నా కూడా, సెకండ్ వేవ్ కన్నా ఎక్కువ ప్రమాదకరం అని అనుకున్నా కూడా, సెకండ్ వేవ్ కన్నా ఎక్కువ రోజులు ఉందనుకున్నా కూడా, ఏదైనా కానీ మనం వర్స్ట్ కేస్ కి ప్రిపేర్ అయితే గానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం వ్యాక్సినేషన్ గురించి కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్ గురించి కానివ్వండి, బెడ్స్ గురించి కానివ్వండి, వెంటిలేటర్స్ గురించి కానివ్వండి, ఎప్పుడైతే మనం వర్క్స్ ప్రిన్సిపల్ తీసుకుంటామో, వర్స్ట్ కేస్ సినారియో ప్రిన్సిపల్ తీసుకుంటామో, అప్పుడు మనం ప్రిపేర్ అయిపోతాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. ఒకసారి మీరు ఒక 2,000-3,000 బెడ్స్ హాస్పిటల్స్ మీరు తెలంగాణలో పెట్టేసుకున్నారంటే ఇంకేముంటదండి, పెద్ద భయపడాల్సిన అవసరం. ఏదొచ్చినా మనం ట్రీట్ చేయగలిగిన అవకాశం ఉంది అనేది. దానివల్ల కొన్ని డబ్బులు వేస్ట్ అవుతాయి అనుకోండి, బట్ నో ప్రాబ్లం, అదేం వేస్ట్ కాదు. మనం ఇది కాకపోతే ఇంకొక విపత్తు మనకి రావచ్చు, ఈ వైరస్ కాకపోతే ఇంకొక వైరస్ రావచ్చు, ఈ వేరియంట్ కాకపోతే ఇంకొక వేరియంట్ రావచ్చు. మనం ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలా వద్దా? ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకొక థర్డ్ వేవ్ మనకి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి థర్డ్ వేవ్ ప్రివెంట్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలనేది తర్వాత డెఫినెట్గా సార్ మాట్లాడదాం అది కూడా. మధుసూదన్ రావు గారు, ఎప్పుడు సెకండ్ వేవ్ పీక్కు వెళ్తుంది, థర్డ్ వేవ్ ఎప్పుడు మొదలవుతుంది, అక్కడితో ఆగుతుందా, ఇంకా మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? నమస్కారం అండి. సెకండ్ వేవ్ ఈ సెకండ్ వేవ్ ఎంత దూరం వెళ్తుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, వీటికన్నింటికి కూడా ఈ చాలా మటుకు అజంప్షన్స్ మీద బేసిస్ అవుతాయి. అజంప్షన్స్ ఏమిటంటే ఇటువంటి చర్యలు తీసుకుంటే ఈ తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ మోడల్స్ అన్నింటిలో కూడా చూసేది ఏమిటంటే మనము ఈ సంఘపరంగా ఈ పెట్టిన నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నాము. లైక్ స్కూల్స్ లేకపోతే ఏ రేట్ ఉంటుంది, జిమ్స్ లేకపోతే ఏది ఉంటుంది, సినిమా హాల్స్ లేకపోతే ఏ ఉంటుంది, ఇవన్నీ వాటి మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం వాటిని ఎంత కరెక్ట్ గా ఫాలో అవుతున్నాం అనేది మన అందరికీ తెలుసు. సో ఇవన్నీ ఫాలో అయితే ఆ ప్రిడిక్షన్ మోడల్స్ అన్ని కరెక్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అవన్నీ కూడా మనం సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. ఈ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడే మొదలవుతున్నాయి. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ మొదలు పెడితే దీని ఫలితం ఏంటంటే ఒక 2-3 వారాల తర్వాత కానీ కనిపించదు. అంటే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ఏమో ఇంకొక నెల రోజుల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు థర్డ్ వేవ్ రావడానికి కారణం, ఇప్పుడు సెకండ్ వేవ్ రావడానికి కారణం ఒకటి ఏమిటంటే మనం కొంచెం ఈ నిర్బంధాలు పాటించకపోవడం ఒకటి, కొత్త వైరస్లు మన జనాభాలోకి రావడం. అలాగే ఇవి ఇలా పెరుగుతూ పోతే ఇంకా కొత్త జన్యు మార్పులు వచ్చి కొత్త వైరస్లు ఇంకా దీనికంటే తేడాగా ఉండొచ్చు, దాని బిహేవియర్ అని తెలుస్తోందని. వీటి వల్ల ఏంటంటే అప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటున్నామో ఈ వైరస్ లో కొంచెం ఇమ్యూన్ ఎస్కేప్ అంటున్నారు. మనం తీసుకున్న వ్యాక్సిన్ దాని మీద 100% పనిచేస్తుంది, పాత వైరస్ మీద 100% పనిచేస్తుంది, ఇప్పుడు కొత్త వైరస్ మీద 50% పనిచేస్తుంది. అంటే దాని ప్రభావం, వ్యాక్సిన్ ప్రభావం తగ్గినట్టే. అంటే అలాంటప్పుడు ఈ కొత్త వైరస్లు వచ్చి వ్యాక్సిన్ ప్రభావం తగ్గడం వల్ల థర్డ్ వేవ్ రావచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇది న్యాచురలీ మనం ఇందాక కుర్చి గారు చెప్పినట్టు ఒక సెంచరీ క్రితం అయిన ఈ స్వైన్ ఫ్లూ అలాంటి ఉదాహరణలు కనుక మనం తీసుకుంటే ఇటువంటివి రావచ్చు. ఇందులో పెద్ద వైరస్ అనేది ఇలా రిపీట్ అవుతుండే. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అయితే ప్రతి ఏడాది వాళ్ళకి ఈ కోల్డ్ ఫ్లూ వస్తుంది, వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అది ప్రకృతి పరంగా సామాన్యం. సో అలాగే ఇక్కడ కూడా మనకి మళ్ళీ వచ్చే అవకాశం, కానీ ఇది అన్ని కూడా చక్కగా ఆపే శక్తి మనకి ఉంది. ఎందుకంటే మనం చాలా ఈ బయాలజీ ఆఫ్ వైరస్ బయాలజీ అనేది బాగానే అర్థం చేసుకున్నాం.
దీనికి ఇవి ఫాలో అయితే తప్పకుండా దాని ఫలితాలు ఇట్లా ఉంటాయని మనకు అందరికీ తెలుసు. ప్రస్తుతం అందరూ చెప్పేది ఏంటంటే ఈ హెర్డ్ ఇమ్యూనిటీ దగ్గరగా రావాలంటే మనం చాలా దూరంగా ఉన్నాం. వ్యాక్సిన్ ద్వారా మనం అంత దూరం వెళ్ళొచ్చు. ప్రకృతి పరంగా హెర్డ్ ఇమ్యూనిటీ 70% రావాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్న విషయాలను బట్టి కొన్ని మనకి ఇదివరకు చూసిన లెక్కలు, సీరో సర్వేలెన్స్ లో జనాభాలో ఎంతవరకు యాంటీబాడీస్ ఉన్నాయని చూసినవన్నీ కూడా ఇవన్నీ కొంచెం మనకి అవన్నీ సిటీస్ లో చేసినవి. దాంతో కొంచెం వాటి ఇంటర్ప్రిటేషన్ మొత్తం జనాభాకి అంతా పోలిస్తే కొంచెం అది కరెక్ట్ కాదని తెలిసింది. కొన్ని సిటీస్ లో అయితే 50% అట్లా ఉన్నాయి, హైదరాబాద్ లోనే ఉన్నాయని అనుకున్నాము. కానీ ఇవన్నీ ఒక జనాభా సాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో చేసింది కాబట్టి అవి ఎంతవరకు నిజం మిగతా ప్రదేశాలకి అప్లై చేయడానికి అనేది కొంచెం డౌట్. ఇలాంటి ప్రిడిక్షన్లలో ఈ ఈ అజంప్షన్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా అజంప్షన్స్ ప్రభుత్వం ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఎట్లా ఫాలో అవుతుంది, ఎట్లా ఫోర్స్ చేస్తుంది, ఎన్ఫోర్స్ చేస్తుంది దాని మీద బట్టి చాలా ఆధారం. రైట్ మేడం వినుషా రెడ్డి గారు, ఇప్పుడు సెకండ్ వేవ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదు. సో ఈ సమయంలోనే మళ్ళీ థర్డ్ వేవ్ గురించి కూడా ఒక హెచ్చరిక మనకు వచ్చింది. నిన్న విజయరాఘవన్ గారు మాట్లాడుతూ డబుల్ మ్యూటెంట్ బ్రిటన్ వేరియంట్ కారణంగానే ఇంత పెద్ద ఎత్తున మనకి ఇంత ప్రమాదకరంగా సెకండ్ వేవ్ కనిపిస్తోంది అని అన్నారు. సో ఈ మ్యూటేషన్స్ ఇలాగే కొనసాగితే ఇప్పుడు మనం థర్డ్ వేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ ఫోర్త్ వేవ్ అనేది కూడా ఉంటుందనుకోవాలా? ఎట్లా చూడాలి దీన్ని? ఈశ్వర్ గారు, మీకు 10 ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న డాక్టర్స్కి నా నమస్కారాలు. మనం ఇక్కడ చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలి. చేంజ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ ఎవల్యూషన్, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంటాం. వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, కాలక్రమంలో మారుతూ ఉంటాయి. అంటే ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఇందాక సార్ చెప్పారు స్వైన్ ఫ్లూ అని చెప్పి, ఇది మనం అందరం తెలిసిందే. హైదరాబాద్ లో కూడా ఎక్కువ పీక్స్ చూస్తుంటాం. అంటే వైరస్ ఏదైనా సరే ఒక మనిషిని అటాక్ చేసినప్పుడు మనకు ఇమ్యూనిటీ వస్తుంది. అది స్పానిష్ ఫ్లూ కాదు, నేను స్వైన్ ఫ్లూ గురించి మాట్లాడుతున్నాను. ఇమ్యూనిటీ అంటే మనం దాన్ని పోరాడగలిగే శక్తి డెఫినెట్ గా డెవలప్ అవుతుంది. సో వైరస్ కానీ, ఎస్పెషల్లీ వైరస్ బ్యాక్టీరియా కన్నా కూడా అది తన జన్యు మార్పిడి మ్యూటేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకని? మనం దాన్ని పోరాడకూడదు, అది మనల్ని మళ్ళీ ఇన్ఫెక్ట్ చేయొచ్చు. యూజువల్ గా స్వైన్ ఫ్లూకి 3 to 7 years పడుతుంది. అంటే ఒక్కసారి ఒక ఎపిసోడ్ వచ్చిపోయింది అనుకోండి. ఇఫ్ యూ రిమెంబర్ వెరీ వెల్, 2004లో ఒక ఎపిసోడ్ వచ్చింది, 2011లో ఒక ఎపిసోడ్ వచ్చింది, 2015-16లో ఒక ఎపిసోడ్ వచ్చింది. అంటే ఈ స్వైన్ ఫ్లూ ఏదైతే ఉందో అది పూర్తిగా జన్యు మార్పిడి చెందడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, 5 to 10 years. కానీ ఈ కరోనా వైరస్ ఇట్ ఈస్ మ్యూటేటింగ్ విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ ఫ్యూ మంత్స్, అంటే కొన్ని నెలల్లో మారిపోతా ఉంది. మేము 100 ఏళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ గురించి చదివాము, ప్లేగ్స్ గురించి చదివాము, బట్ ప్రాక్టికల్గా మేమైతే ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామని అనుకోలేదు. బట్ రైట్ నౌ వీఆర్ ఫేసింగ్ ఇట్. ఈ కరోనా ఈజ్ నాట్ ఏ ఓల్డ్ వైరస్, ఇది ఓల్డ్ వైరస్, ఇట్స్ నాట్ ఏ న్యూ వైరస్. మ్యూటేట్ అవుతూ ఈ విధంగా మారింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు నేను ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను. ఎందుకంటే అందరూ కూడా ఒక పానిక్ మోడ్లో ఉన్నారు. ఫస్ట్ వేవ్ అప్పటికి ఇప్పటికి ఇంత తీవ్రత రావడానికి కారణాలు ముఖ్యంగా 2. ఒకటి, అప్పుడు మనకి ఉన్న వైరస్ ఇప్పటికి చాలా మ్యూటేషన్ జరిగింది. ఒకటి యూకే వేరియంట్ అంటాం. యూకే వేరియంట్ అంటే B.1.117. మనకు మహారాష్ట్రలో ఫస్ట్ ఏవైతే కేసులు మొదలయ్యాయో ఇది యూకే వేరియంట్ వల్ల మొదలై పంజాబ్లో దాదాపు 80% కేసులు ఈ యూకే వేరియంట్ వల్ల జరిగింది. కానీ విత్ ఇన్ 3 months దాదాపు ఈ జనవరి నుంచే మహారాష్ట్రలో ఇండియన్ వేరియంట్ చూడడం మొదలెట్టాము. B.1.617 డబల్ మ్యూటేషన్. అంటే ఆ వైరస్ మీద ఉండే 2 జీన్స్ E484Q, L452R, ఇవి 2 మార్పు చెందడం వల్ల మహారాష్ట్రలో ఆ ఉధృతి మొదలైంది. దీనికి ఫస్ట్ వేరియంట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ వేరియంట్ మన లంగ్స్ పొరలు ఉంటాయి కదా, డ్యామేజ్ చేసేది. కానీ ఈ కొత్త వేరియంట్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయగలుగుతుంది. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా అఫెక్ట్ చేయగలుగుతుంది. తీవ్రత ఎక్కువ ఉంది. వైరస్ ఇప్పుడు ఏదైతే మార్పు చెందిందో ఎక్కువ తీవ్రత ఉండడం వల్ల లంగ్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, ఎక్కువ మందికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పడుతుంది. అండ్ ముందున్న వైరస్ కన్నా కూడా ఈ వైరస్ ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది. అంటే ఒక స్టడీ ప్రకారం ముందున్న వైరస్ లాస్ట్ టైం మనకు 2020లో ఒక పేషెంట్ 2 లేదా 3 ఇన్ఫెక్ట్ చేశాడు 2 months టైంలో. కానీ ఇప్పుడు దాదాపు 10 మందిని ఇన్ఫెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనకు తీవ్రత ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇంకా రెండో విషయానికి వస్తే, పోయినసారి మనకు లాక్డౌన్ ఎఫెక్ట్ ఉన్నింది, ప్రజల్లో భయం ఉన్నింది. ఒక పేషెంట్ వచ్చారు పాజిటివ్ అయ్యారు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దూరం ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఐసోలేట్ అయిపోయేవాళ్ళు. డెఫినెట్గా అందరూ ప్రజలు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పేషెంట్స్లో కూడా ఆ తీవ్రత లేదు, ఏమవుతుందిలే అని తిరుగుతున్నారు బయట.
అండ్ కామన్ పీపుల్ కూడా మీరు చూడండి, మనము ఆ గవర్నమెంట్ ఆఫీసులు అండ్ హాస్పిటల్స్ తప్ప మిగతా ఎక్కడ కూడా ఈ తీవ్రత కనిపిస్తున్నట్టు లేదు. ఒక షాప్స్ కావచ్చు, ఈటరీస్ కావచ్చు, అంతా కూర్చొని ఆ అలసత్వం వచ్చేసింది ప్రజల్లో. సో ఈ 2 కారణాల వల్ల, ఒకటి వైరస్ మార్పు చెందడం వల్ల, రెండోది మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం వల్ల ఈ తీవ్రత ఎక్కువైంది. అండ్ మనం చూద్దాము, చిన్న డేటా చూస్తే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి చిన్న డిఫరెన్సెస్. మనకు పోయినసారి 2020లో ఫిబ్రవరిలో దాదాపు కేసెస్ రికార్డ్ అవ్వడం మొదలుపెట్టాయి. కానీ మనకు 7 నెలలు పట్టింది, దాదాపు అంటే 5 నెలలు పట్టింది. ఆగస్టులో మనకు 94,409 అది మ్యాక్సిమం కేసెస్ రికార్డ్ అయింది. కానీ ఇప్పుడు చూస్తే ఫిబ్రవరిలో మొదలైనాయి మనకు మళ్ళీ 10,000 కేసెస్. విత్ ఇన్ 2 months, విత్ ఇన్ 1 month లక్ష దాటిపోయాం. ఇప్పుడు దాదాపు 4.5 లక్షలు. మరణాలు కూడా అంతే, తీవ్రత ఎక్కువ ఉంది. ఇటువంటి కారణాల వల్ల ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. మనము ఈ టైంలో ఇది సెకండ్ వేవా థర్డ్ వేవా వస్తుందా అంటే ఇంత ఫాస్ట్గా మ్యూటేషన్ జరుగుతుంది. మా కర్నూలు మెడికల్ కాలేజ్లోనే డాక్టర్ రోజా రాణి గారు, మైక్రోబయాలజిస్ట్ గారు 944K ఇప్పుడు కాదండి, దీని గురించి కొన్ని అపోహలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇది లాస్ట్ ఇయరే మేడం డిటెక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ నవంబర్ సెప్టెంబర్లో డిటెక్ట్ చేశారు ఈ మ్యూటేషన్. కానీ ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో ఈ 944K అనేది లాస్ట్ ఇయర్ దాదాపు 40% కేసులు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో కారణమైంది. కానీ ఇప్పుడు రైట్ నౌ విత్ ఇన్ 5 months ఇది ఈజ్ నాట్ మేజర్ కాజ్. లెస్ దాన్ 20% ఈ 944K. మిగతావన్నీ కూడా డబల్ మ్యూటెంట్ B.1.617. అంటే ఇంత ఫాస్ట్గా మ్యూటేషన్ జరుగుతుంటే 3 నెలలు 6 నెలల్లో, నెక్స్ట్ 3 నెలల్లో ఏం జరుగుతుంది? ఇంకొక మ్యూటెంట్ రావచ్చు. ఆ మ్యూటెంట్ థర్డ్ వేవ్ తో ఇది ఆగేది కాదు, అందుకే ఇంత తీవ్రంగా భవిష్యత్తులో ఇట్లాంటివి చూడాల్సి వస్తుంది. ఈ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయేమో. ఇది మనకు కొత్త వైరస్ ఇంత క్రమంగా జరుగుతుంది. రావచ్చు థర్డ్ వేవ్ కూడా. అసలు ముందు ఈ వేవ్ సబ్సైడ్ అయ్యాక, గ్యాప్ వచ్చాక రావచ్చు. రైట్ సార్. ముఖర్జీ గారు, ఇప్పుడు థర్డ్ వేవ్ని మనం రావడం ఖాయమని అనుకున్న తర్వాత ఎదుర్కొనే మార్గాలు ఏంటి అనే అంశంపైన మనం చర్చించుకోవాలి. దానికంటే ముందు వైరాలజిస్ట్ డాక్టర్ వి రవి గారు నిన్న మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఫస్ట్ వేవ్లో మనం ఏజ్డ్ పీపుల్ మీద ఎక్కువ ప్రభావం చూపింది. సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి యువత మీద, అంటే 35, 40 మధ్యలో ఉన్న 30 పైన ఉన్న వాళ్ళు, ఆ ఏజ్డ్ పీపుల్ మీద ఎక్కువగా ప్రభావం చూపింది. థర్డ్ వేవ్ చిన్నపిల్లల పైన ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. ఎంతవరకు దీన్ని నమ్మాలి సార్? ఇది నిజమైతే చిన్నపిల్లల మీద కూడా ఈ థర్డ్ వేవ్ ప్రభావం చూపితే మరింత ప్రమాదకరం కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ నా వర్క్స్ ప్రిన్సిపలే, మనం దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఖచ్చితంగా యంగ్ పీపుల్ ని చూడటం, తర్వాత స్ప్రెడ్ కొంచెం ఫాస్ట్ గా ఉండటం. అంటే ఒకసారి మనకి లంగ్ లోకి వచ్చిన తర్వాత ఆ లంగ్ లో ఎక్కువగా రావడం, చాలా మందికి లంగ్ లోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండటం. ఇంతకు ముందు ఏంటంటే మనం పారాసిటమాల్ వేసి కొద్దిగా ఒక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే మెజారిటీకి తగ్గిపోయేది, అడ్మిషన్ అవసరం లేని స్థాయికి మెజారిటీ వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి అట్లా వెళ్ళట్లా. మీరు ఎన్నైనా ట్రీట్మెంట్స్ ఇవ్వండి, ఇంటి దగ్గర డాక్సైక్లిన్, అజిత్రోమైసిన్, ఫావిపిరావిర్, మీరు ఆవిరి పట్టండి, అన్ని చేయండి, వాళ్ళు నెమ్మదిగా అడ్మిషన్ స్టేజ్ కి ప్రోగ్రెస్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు లాస్ట్ ఇయర్ కన్నా. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అట్లా. సో అట్లా మనకి నెక్స్ట్ టైం ఇంకా పిల్లలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది అన్ని చోట్ల అనుకుంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే B.1.1.7 వచ్చిందో బ్రిటిష్ వేరియంట్, అది ఖచ్చితంగా యంగ్ పీపుల్లో ఎక్కువగా ఉంటుందనే తెలుసు. అట్లాగే ఇప్పుడు మనకున్న B.1.617 కూడా అట్లే ఉంటుంది అనేది ఒక అంచనా. ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు, ఎందుకంటే మనకి ఇన్సకాగ్ అంత ఎక్కువగా శాంపుల్స్ సేకరించి చేయడం జరగట్లేదు. ఇప్పుడు యంగ్ పీపుల్లో ఎక్కువ శాంపుల్స్ సేకరించి వీళ్ళల్లో ఆ మ్యూటెంట్ ఉంది, ఇలాంటివి మనం ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతామా అనేది మనం చెప్పలేకపోయినా, ఆ స్టేజ్లోకి వెళితే ఏ రకంగా ఉండాలి అనేది మనం అంటే ఇప్పుడు మనం పీడియాట్రిక్ హాస్పిటల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లా, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా పని ఉండదు ఈ టైంలో, వాళ్ళు పాండమిక్ లో వాళ్ళు కొద్దిగా పిల్లలకి ఎక్కువ కావట్లేదని. కానీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం బ్రెజిల్ ఎక్స్పీరియన్స్ మర్చిపోకూడదు. బ్రెజిల్లో COVID-19 వచ్చి పిల్లలు కొంతమంది ఆక్సిజన్ లేక చనిపోయిన పరిస్థితి వచ్చింది. మనం అప్పుడు చాలా హారిఫై అయిపోయి చూసాం. ఇవాళ ఇండియాలో రోజుకొక హాస్పిటల్లో ఆక్సిజన్ అయిపోతుందన్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం డైలీ. రేపొద్దున అది పిల్లల విషయానికి వస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకోండి. కాబట్టి మనం ఖచ్చితంగా దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. మీరు అన్నట్టుగా మనం థర్డ్ ఫేజ్ అసలు మిటిగేట్ చేసే దిశగా, అసలు రాకుండా ఉండే దిశగా కొన్ని మెజర్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. రైట్. థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి మనకున్నటువంటి మార్గాలు ఏంటి సార్? ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనకున్న ప్రధాన ఆయుధం
ఎవరు ఏమనుకున్నా సరే ప్రధానమైన ఆయుధం థర్డ్ ఫేజ్ రాకుండా ఉండటానికి వ్యాక్సిన్ మాత్రమే. అది మనం వ్యాక్సిన్ ని కంప్లీట్ చేసుకోగలగాలి థర్డ్ వేవ్ వచ్చే లోపల. యూజువల్ గా ఎట్లా వస్తున్నాయి అంటే కోవిడ్ సైకిల్స్ ఒక 4 to 5 months డిసీజ్ ఉంటుంది, 4 to 5 months గ్యాప్ ఉంటుంది, తర్వాత 4 to 5 months మళ్ళీ డిసీజ్ ఉంటుంది. ఇదేమి ఎగ్జాక్ట్ గా ఫాలో కావాల్సిన అవసరం లే. మనం చదువుతున్నాం వైరస్ మన ఇంకా బాగా చదువుతోంది. సో మనం ఏంటంటే 4 to 5 months మనకి గ్యాప్ వచ్చే అవకాశం ఉంది సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత. ఈ గ్యాప్ లోపల మనం వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేయగలగాలి. వ్యాక్సినేషన్స్ విషయంలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, మనకున్న ఇప్పుడు వ్యాక్సిన్ ప్రొడక్షన్ 9 crores per month ఉంది, అవి సరిపోవు. మనం మల్టిపుల్ వ్యాక్సిన్స్ ని మల్టిపుల్ వెండర్స్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రస్తుతానికి జరగడంలా, ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరగడంలా, కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే జరుగుతూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ బయట నుంచే ప్రొక్యూర్ చేసుకోవాలి అని ఒక ఆర్డర్ ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ గా వాళ్ళు తీసుకోగని మంచి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెప్పించుకునే అవకాశం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ దాని ఇంటెన్షన్ క్లియర్ గా చెప్పింది. ఎవరైతే అప్రోచ్ అవుతారో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి 3 రోజుల లోపల మనం పర్మిషన్ ఇస్తామని. అది మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మన అప్రోచ్ అవ్వడం అవసరం ఏముందండి, మనం వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. మనం ఫైజర్ ని అప్రోచ్ అవ్వాలి, మోడర్నా అప్రోచ్ అవ్వాలి, నోవాక్సిన్ అప్రోచ్ అవ్వాలి, జాన్సన్ అండ్ జాన్సన్ అప్రోచ్ అవ్వాలి. ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్ ని మనం పోయి అప్రోచ్ అయ్యి మనం తెచ్చుకొని వ్యాక్సిన్స్ ని మనం ఇచ్చుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ప్రాక్టీసెస్ మనం మర్చిపోకూడదు. మనం క్వాలిటీ కంట్రోల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ విషయంలో. 3వది ఏంటంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మాడిఫై చేసుకోవడానికి ఈక్వల్గా ఈజీగా ఉంటాయి. ఒకటి. 2వది వాటి ఎఫికసీ మనకి రియల్ లైఫ్ లో కనపడుతోంది. ఇజ్రాయెల్లో కానివ్వండి, ఇప్పుడు నిన్న రిపోర్ట్ చేసిన ఖతార్లో కానివ్వండి, స్కాట్లాండ్లో కానివ్వండి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ డెఫినెట్ గా బెటర్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో పక్క సీషెల్స్ చూస్తే, మీరు సీషెల్స్ అనేది స్మాల్ కంట్రీ, 10 lakhs ఉంటుంది పాపులేషన్. వాళ్ళు ఆల్మోస్ట్ 67% పీపుల్కి వాళ్ళు వ్యాక్సిన్ వేసేసారు. వ్యాక్సిన్ వేసినా కూడా ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంది. ఎందుకు అని అంటే వాళ్ళు చేస్తున్న ఈ 2 వ్యాక్సిన్స్, సైనోఫార్మ్ వ్యాక్సిన్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్. మేబీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మోర్ పవర్ఫుల్ గా ఉన్నాయి. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మీద ఇండియన్ గవర్నమెంట్ ఇమీడియట్ గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. 4వది ఇన్సకాగ్ మీద మనం ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వేరియంట్స్ ని తొందరగా స్టడీ చేసి వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ ని తొందరగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5వది బెటర్ మాస్క్ డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు ఇప్పుడు మాస్క్ మనం క్లాత్ మాస్క్ కట్టుకోండి, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి, పచారీ సామాన్లు కొనుక్కోండి మాస్క్ అని చెప్తున్నాం. ఇండియన్ గవర్నమెంట్ మంచి మాస్క్ ని తయారు చేయడానికి రీసెర్చ్ ఇమీడియట్ గా పెట్టుకుని మనం ఒక మాస్క్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాస్క్ ఆటోమేటిక్ గా ముక్కు కిందకి రాకుండా ఉండే విధంగా ఉండాలి. దానికి ఫిల్టరింగ్ ప్రాపర్టీస్ బెటర్ గా ఉండాలి. దానిపైన రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా COVID-19 డేటా కలెక్షన్ అనాలిసిస్ పైన పూర్తి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. లెటసే ఇప్పుడు మనం 35,000 crores మనం వ్యాక్సిన్ కి ఇస్తున్నాం. ఇప్పటికి రాక రీసెర్చ్ గురించి 1,000 crores కూడా కేటాయించలేదు మన గవర్నమెంట్. ఇమీడియట్ గా రీసెర్చ్ కి 1,000 crores కేటాయించి దానికి ఎథిక్స్ కమిటీస్ ని ఎక్కడికక్కడ పెట్టి, ఎందుకంటే విపరీతంగా రీసెర్చ్ ఇబ్బడముబ్బడిగా చేస్తున్నారు. ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు. COVID-19 లో ఇది ఇస్తే మంచిది, అది ఇస్తే మంచిది అని ఎవరికి తెలిసింది వాళ్ళు చేస్తున్నారు. వీటికి ఎథిక్స్ కమిటీస్ ఇమీడియట్ గా ఫామ్ చేసి ఏ మెడిసిన్ ట్రై చేయొచ్చు, ఏ మెడిసిన్ ట్రై చేయకూడదు, ఏ విధంగా స్టడీ చేయాలి, రిట్రోస్పెక్టివ్ స్టడీస్ ఏ విధంగా చేయాలి, ప్రాస్పెక్టివ్ స్టడీస్ ఏ విధంగా చేయాలి, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ ఏ విధంగా చేయాలి అని ఇండియాలో ఎనార్మస్ డేటా ఉంది. దాని గురించి చేయాలి. 5వది వ్యాక్సిన్ హెసిటెన్సీని పోగొట్టాలి. వ్యాక్సిన్ హెసిటెన్సీని పోగొట్టాలి అంటే వ్యాక్సిన్ విషయంలో మనకి ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనే విషయాన్ని క్లియర్ గా ఓపెన్ గా అక్నాలెడ్జ్ చేసి వాటి మీద స్టడీ జరగాలి. వ్యాక్సిన్స్ అంతా కంప్లీట్ గా సేఫ్ అనే విషయం కాకుండా వాటిని పూర్తిగా చర్చించి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఉన్నా కూడా ఇప్పుడు అవి గేమ్ చేంజర్స్ వ్యాక్సిన్స్ అని చెప్పినట్లయితే పీపుల్లో వ్యాక్సిన్ హెసిటెన్సీ పోయే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి మనం కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ గనక మనం తీసుకున్నాము అని అంటే మనం థర్డ్ ఫేజ్ ని మనం క్లియర్ గా ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సార్ మధుసూదన్ రావు గారు, డబుల్ మ్యూటెంట్ బ్రిటన్ వేరియంట్ కి ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది ఈ వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని విజయరాఘవన్ గారు చెప్పారు నిన్న మాట్లాడుతూ. నిజానికి థర్డ్ వేవ్ ముప్పుని మనం ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ అత్యంత కీలకమని మాట్లాడుకుంటున్నాం. సో ఈ వేరియంట్స్ స్టడీ అనేది ఎలా జరుగుతోంది సార్ ఇప్పుడు దేశంలో? ఇందాక మనం అనుకున్నట్టు ఈ మధ్యనే అంటే జనవరిలో ఇన్స్కాగ్ అని కన్సోర్షియం ఫర్ జినోమిక్స్ అని ఒక 10 ల్యాబొరేటరీస్ ఎక్కడైతే జినోమిక్ సర్వేలెన్స్ చేస్తారో, అంటే సీక్వెన్సింగ్ చేసి జన్యు మార్పులు గుర్తించే
ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో వీళ్ళందరినీ కలిపి WHO చెప్పింది ఏమిటంటే మన దగ్గర ఉన్న వైరస్ లో 0.3% అయినా మినిమం గా చేయాలని. జనవరి టైంలో మనం 0.01% చేస్తున్నాం, ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ మనం అన్ని దీనికి ట్యూన్అప్ చేయలేదు. CCMB లో కూడా ఇవి చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా ఒక 8,000 వైరస్ సీక్వెన్సింగ్, హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. బట్ ఇప్పుడు కొంచెం ఆ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే మొత్తం వైరస్ నంతా జన్యు సమాచారం సేకరించడం, అలా కాకుండా ఒక్కొక్కసారి ఇప్పుడు మన స్పైక్ ప్రోటీన్ అంటుంది కదా, అందులోని మార్పులే చాలా ముఖ్యం అని అందరూ అనుకుంటుంటారు. అందువలన ఆ స్పైక్ ప్రోటీన్ లో మార్పులనే కనుక్కోవడానికి, ఎందుకంటే ఇవన్నీ ఈ ఇందాక ప్యానలిస్ట్ చెప్పినట్టు సర్వేలెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. ఇప్పుడు చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో వైజాగ్ స్ట్రెయిన్ అంటారు, కర్నూలు స్ట్రెయిన్ అంటారు, ఇవన్నీ కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇందులో అలాగా లేదు. ఈ 440K అనే మ్యూటేషన్ చాలా పవర్ఫుల్, అది వైజాగ్ లో చాలా ఎక్కువైపోయిందని ఇలాంటి వార్తలు వస్తాయి. ఈ 440K మనకి ఎక్కువ వచ్చింది సెప్టెంబర్ అక్టోబర్ లో, తర్వాత ఇప్పుడు దాని శాతం వచ్చి మన భారతదేశంలోనే 6% కంటే తక్కువ. అందుకని దాని వలన ఎంతవరకు ఈ సెకండ్ వేవ్ కారణం అనేది చాలా ప్రశ్నార్థకం. సో ఇవన్నీ కూడా కొంచెం తప్పు ఇన్ఫర్మేషన్ వెళ్ళడంతో కొంచెం ప్రజలందరూ కంగారు పడుతున్నారు. ఈ సీరో సర్వేలెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్టడీ ఎలాంటిది సార్ ఈ వేరియంట్స్ పైన, ఈ మ్యూటేషన్స్ పైన? ఎందుకంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వ్యాక్సిన్ కొత్తగా మ్యూటేషన్స్ తో మరో వేరియంట్ ఏదైనా పుట్టుకొస్తే అప్పుడు దాని మీద పనిచేస్తుందా అనేది ఆలోచన ఇప్పుడు. ఎస్, ఇవి కొంచెం ప్రస్తుతం ఈ కొత్త మన దగ్గర ఉన్న 2 వ్యాక్సిన్లు ఈ యూకే వేరియంట్ మీద, డబుల్ మ్యూటెంట్ మీద కూడా బాగానే పనిచేస్తాయని మీరు ఆల్రెడీ విజయరాఘవన్ చెప్పారు. అది 2-3 ఎక్స్పెరిమెంట్, 2-3 ల్యాబొరేటరీస్ లో కన్ఫర్మ్ కూడా చేశారు. ఇప్పుడు కొత్త వేరియంట్స్ వచ్చినప్పుడు వాటి మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటారు. బ్రాడ్ స్పెక్ట్రమ్ వ్యాక్సిన్స్ ఉంటే దాని వల్ల ప్రయోగాలు ఎక్కువ ఉంటాయని ఒక ఉద్దేశం అన్నమాట. ఇటువంటి వ్యాక్సిన్లు ఈ ఇమ్యూన్ ఎస్కేప్ ఇందాక ప్యానలిస్ట్ అన్నట్టు ఒక్కొక్కసారి ఇవి ఎస్కేప్ అవ్వచ్చు. ఎందుకంటే యూకే వేరియంట్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూకేలో చేసినప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ మీద అది 50% ప్రభావం తగ్గిపోయిందని కూడా చూపించారు. ఇలాంటివి అవ్వచ్చు. ఏది ఏ జన్యు మార్పు ఎటువంటి అవుట్కమ్స్ వస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టం, ఎందుకంటే ఆ మార్పులు ఏమో మనకి తెలియదు కాబట్టి. అందుకని ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తయారీలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టు mRNA వ్యాక్సిన్స్ లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు mRNA వ్యాక్సిన్స్ మన దేశంలో ఎవరు చేయటంలా, అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ మిగతా కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ ఉన్నాయనుకోండి, ఈ కోవిషీల్డ్ లాంటివి, అలాంటి వాటిలో కొంచెం వాటిలో కొత్త వ్యాక్సిన్ ఈ కొత్త మార్పిడికి తయారు చేయడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఇటువంటి సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని వస్తున్నప్పుడు మన దగ్గర ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఉంటే దాని వల్ల మనము వ్యాక్సిన్ చాలా ప్రతి వైరస్ జన్యు మార్పిడికి కావాల్సినట్టు సూట్ అయ్యేటట్టు వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం. ఎస్ మేడం, వినుషారెడ్డి గారు, ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ 2. ఒకటి సెకండ్ వేవ్ ప్రమాదం నుంచి బయటపడడం, 3వ వేవ్ ప్రమాదాన్ని ఎదుర్కోవడం, 2 ఉన్నాయి. సో థర్డ్ వేవ్కి సంబంధించి ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు కావాలి మనకి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముందుగా మనకు ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి గ్యాప్ చూసుకుంటే దాదాపు 5 to 6 months వచ్చింది. ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఈ సెకండ్ వేవ్ని ముందు ఎలా అధిగమించాలి. నేను చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్లో పీక్ ఉన్నప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇట్ వాజ్ జస్ట్ అరౌండ్ 230 to 290 మెట్రిక్ టన్స్ పర్ డే. కానీ ఇప్పుడు దాదాపు 500 అవసరం పడుతుంది. ఎందుకు అవసరం పడుతుంది? తీవ్రత చాలా ఎక్కువ ఉంది ఈసారి. ఇంతకు ముందు మనం అందరం ప్యానలిస్ట్లో చెప్పినట్లు వైరస్ మ్యూటేషన్ జరగడం వల్ల లంగ్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అండ్ ఆబ్వియస్గా మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్. అండ్ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను. లాస్ట్ టైం ఇన్ హాస్పిటల్ అడ్మిషన్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా జస్ట్ 20 to 30% ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పడేది. బట్ రైట్ నౌ ఇందాక ముఖర్జీ గారు కూడా చెప్పారు, ఆల్మోస్ట్ మెనీ పేషెంట్స్ నేనైతే చూస్తున్నానండి, ఈవెన్ యంగ్ పేషెంట్స్ 24-30 దే ఆర్ ప్రోగ్రెసింగ్. ఫ్యామిలీ ప్రైవేట్ పెడతాము, అన్ని పెడతాము ఇంట్లో, దే ఆర్ ప్రోగ్రెసింగ్ వెరీ బ్యాడ్లీ ఇన్ 2 to 3 days. సో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది 60 to 70% దాదాపు ఇన్ పేషెంట్స్ మీద ఉండే వాళ్ళకు కూడా అవసరం పడుతుంది. ఎవరో ఇంకా తక్కువ మందికి ఆక్సిజన్ లేని పరిస్థితి.
పోయినసారి మనకు వి డింట్ హ్యావ్ ఎనీథింగ్, పీపీ కిట్స్ లేవు, రెమ్డెసివిర్ లేదు, పీసీఆర్ ల్యాబ్ కూడా లేదు. స్టిల్ మనం కోపప్ చేసాం సిచ్యువేషన్. ఇంత మనం సిచ్యువేషన్ చూడలేదు. రాత్రికి రాత్రి హాస్పిటల్లో ఆక్సిజన్ అయిపోవడం, ఇట్ ఈస్ రియాలిటీ, అయిపోతా ఉంది. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏర్పడిందంటే లాస్ట్ టైం మనకి ఏమీ లేకపోయినా కూడా ప్రొడక్షన్ పెంచేసాము, పీపీఈ కిట్స్ పెంచేసాము, వెంటిలేటర్స్ పెంచాము, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కూడా చేసాము. బట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మధ్యలో వచ్చిన 5 months గ్యాప్లో డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ లాక్సిటీ. ఇంకా రాదు సెకండ్ వేవ్ అనే ఆలోచనలోకి అందరూ వెళ్ళిపోయారు. అందరూ అంటే దట్ ఇంక్లూడ్స్ ఈవెన్ మెడికల్ ఎక్స్పర్ట్స్, మేము డాక్టర్స్, వైరాలజీ ఎక్స్పర్ట్స్ అండ్ గవర్నమెంట్ కూడా వెళ్ళిపోవడం వల్ల ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ నిల్వలేదు. ఇప్పుడు మనకు రెమ్డెసివిర్ అక్యూట్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మనం ఏదైతే ఆ ముడి పదార్థం ఉందో దాన్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఆక్సిజన్ కూడా మనము అనుకున్నంత ఇప్పుడు అన్ని ఓపెన్ చేసేసాము, స్టీల్ ప్లాంట్స్ కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ. ఈ అన్నింటి డెఫిషియన్సీ అండ్ వైరస్ ఈజ్ వెరీ మ్యూటెంట్. నేను మళ్ళీ చెప్తాను, వైరస్ ఈజ్ వెరీ విర్లెంట్. వీటన్నిటి వల్ల ఇప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. హెల్త్ సిస్టమ్ ఈజ్ ఓవర్ బర్డెన్. ఈ వేవ్ థర్డ్ వేవ్ నుంచి బయటపడే మార్గాలు ఏమైనా? ఫస్ట్ థింగ్ వీ హావ్ టు డూ ఇస్ థర్డ్ వేవ్ నుంచి బయటపడే మార్గాలు ఏంటి అంటే ముందు ఈ సెకండ్ వేవ్ మనం సబ్సైడ్ అయిపోతే డెఫినెట్‌గా సెకండ్ వేవ్ మనం సబ్సైడ్ అంటే ఫ్లాట్ అండ్ చేయాలి. yes సెకండ్ వేవ్ ఫ్లాట్ అండ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ వి షుడ్ బ్రేక్ ద చైన్. ఇప్పుడు మన రణదీప్ గులేరియా గారు మన చెప్పారు, ఎయిమ్స్ డైరెక్టర్, more than 10% నేషనల్ వైడ్ లాక్డౌన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. మొత్తము అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. లోకల్గా కంటైన్మెంట్ చేసుకోమన్నారు. 10% కన్నా ఎక్కువ పాజిటివిటీ రేట్, 60% కన్నా హాస్పిటల్ ఆక్యుపెన్సీ ఉన్న చోట గో ఫర్ ఏ లోకల్ లాక్డౌన్. ఈ వీకెండ్ లాక్డౌన్, వీకెండ్ కర్ఫ్యూస్ వల్ల మనం ఆ చైన్ బ్రేక్ చేయలేము. ఇప్పుడు మనం చైన్ బ్రేక్ చేయాలంటే నేను చెప్పినట్లు ఈ 10% కన్నా పాజిటివిటీ రేట్స్ ఉన్న చోట యూజ్ చేయాలి. అండ్ ప్రతి వ్యక్తి కూడా అనవసరం అనుకున్న పనులు అదే తప్పకపోతే బయటకు రాకూడదు. అండ్ ఇంతకుముందు మనం 60+ అనుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవ్రీ సిటిజన్ మీకు ఏం పని లేకపోతే ఇంట్లో ఉండండి, బయటకు రాకండి. లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు కంటైన్ చేసుకోవాలి. ఇది జరగట్లేదు. లక్షణాలు ఉన్న వాళ్ళు తిరిగేసి చాలా మందికి స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ప్లీజ్ కమ్ అర్లీ. ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇప్పుడు ఆ డాక్టర్స్ వచ్చినా లేకుండా చేయకండి. అండ్ వన్ మోర్ పాయింట్ నేను 99 TV ప్రేక్షకుల ద్వారా చెప్పదలుచుకున్నాను. నిన్న స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ వీక్ స్టిరాయిడ్స్, నార్మల్ పేషెంట్స్ సాచురేషన్ నార్మల్ ఉన్న వాళ్ళకి స్టిరాయిడ్స్ దే ఆర్ వర్సనింగ్. స్టిరాయిడ్స్ ఇండిస్క్రిమినేట్ యూసేజ్ వల్ల ఇంకా డబ్బు ప్రోగ్రెస్ అయ్యి పేషెంట్స్ ఆక్సిజన్తో తక్కువ వస్తున్నారు. మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను, దయచేసి ఫస్ట్ వీక్లో కానీ డాక్టర్ అడ్వైస్ లేకుండా మీరు స్టిరాయిడ్స్ వాడకండి. వాడడం వల్ల ఈ వైరస్ లక్షణాలు ఇంకా ఎక్కువ అయితే వైరస్ మల్టీ రెప్లికేషన్ ఎక్కువ అవుతుంది, డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. మీకు ఏమన్నా ఉంటే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి. గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్. ఇవన్నీ చేస్తే మనకు సెకండ్ వేవ్ ఫ్లాట్ అవుద్ది. దాని తర్వాత డెఫినెట్గా మనకు గ్యాప్ వస్తుంది. బట్ పోయినసారి వచ్చినట్లు 5 నెలలు వస్తుందా, ఈసారి 2 నెలలు వస్తుందా అని మనకు తెలియదు. ఈసారి మనం ఏం చేయాలి? ఈ గ్యాప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పెంచాలి. ఇప్పుడు మన దేశంలో జస్ట్ 17 crores అంటే 12% పాపులేషన్ మాత్రమే వ్యాక్సినేషన్ జరిగారు. ఆ వ్యాక్సినేషన్ ప్రక్రియను పెంచాలి. ఇందాక చెప్పినట్లు వ్యాక్సిన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. ఈ కొత్త మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో వైరాలజీ ఎక్స్పర్ట్స్ వాటిని కూడా తీసుకొని రీకాంబినేషన్ లో కొత్త వ్యాక్సిన్స్ కూడా తయారు చేయాలి. అగ్రెసివ్ గా మనం వ్యాక్సినేషన్ చేయాలి. సెకండ్ పాయింట్, ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలండి. ఆక్సిజన్ కొరత ఉంది కదా, నెక్స్ట్ టైం అలా రాకుండా ఆక్సిజన్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్డ్గా ఉంటే మనం థర్డ్ వేవ్ ని కంబాట్ చేయొచ్చు. థర్డ్ పాయింట్, బ్రేకింగ్ ద చైన్. నేను అగైన్ అండ్ ఐఎమ్ టెల్లింగ్, వైరస్ మ్యూటేట్ కావాలంటే అది జంతువులతో అయినా కావచ్చు, మనుషులతో అయినా కావచ్చు. మనకు మళ్ళా వేవ్ సబ్సైడ్ అయిపోయింది కదా అని మనం ఇష్టం వచ్చినట్లు తిరిగి ఈ వైరస్ ఏం ఒకటే ఆలోచన, మనుషులందరినీ ఓవర్కమ్ చేయాలి. అందుకనే ఈ వేవ్లో యంగ్స్టర్స్ని, చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం బ్రేకింగ్ ద చైన్ అంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అనేది నాకు తెలిసి ఇంకొక 2 ఏళ్ళు పాటించాలి. ఈ 3 చేస్తే మనం ఫస్ట్ సెకండ్ వేవ్ నుంచి బయటపడగలం, దాని తర్వాత థర్డ్ వేవ్ తట్టుకోగలం. రైట్, థ్యాంక్ యూ మేడం. చర్చలో పాల్గొన్నందుకు వినీషా రెడ్డి గారు, డాక్టర్ ముఖర్జీ గారు, అలాగే డాక్టర్ ఎన్ మధుసూదన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.